అంటే ఒక ఈమెయిల్ మనం చూసినట్లయితే ఈమెయిల్ని ఎవరు రాశారు అనేది కూడా మీకు ఇవాళ స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నాం. ఇది ఈ ఈమెయిల్ పీట్ క్యారియర్ అనే వ్యక్తి సిమెన్స్ కంపెనీలో చాలా సీనియర్ లెవెల్లో ఉన్నటువంటి పీట్ క్యారియర్ అనే వ్యక్తి వికాస్ కన్విల్కర్ డిజైన్ టెక్ వికాస్ కన్విల్కర్ గారికి రాసినటువంటి ఈమెయిల్. ఇది 24th June 2015 at 12:52. ఆయన రాసిన మీరు ఏమని రాశారండి? డియర్ వికాస్, I hope this note finds you well and business is good at Design Tech. As we discussed when we last saw each other in Bali, I am looking forward to closing the education deal at AP this quarter. ఏమన్నారండి? As discussed when we last saw each other in Bali, మనం గతంలో బాలీలో కలుసుకున్న సందర్భంలో మనం మాట్లాడుకున్న విధంగా I am looking forward to closing the education deal at AP this quarter. నేను ఆంధ్రప్రదేశ్లో ఆతృతగా వెయిట్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం కోసం నేను ఆతృతగా వెయిట్ చేస్తున్నానని పీట్ క్యారియర్ అనే సిమెంట్స్ కంపెనీలో అత్యంత సీనియర్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తి వికాస్ కన్విల్కర్ గారికి రాసినటువంటి ఈమెయిల్. వీ హ్యావ్ లెస్ దాన్ ఎ వీక్ టు గో అండ్ ఐ నో దట్ ఎవ్రీవన్ ఈజ్ వర్కింగ్ హార్డ్ టు గెట్ ద డీల్ కంప్లీటెడ్. ఇంకా మనకు సమయం కూడా తక్కువగా ఉంది, మీరందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు ఆ అగ్రిమెంట్ కోసం అని చెప్పి నేను భావిస్తున్నానని చెప్పి పీట్ క్యారియర్ గారు ఆయన రాసినటువంటి ఈమెయిల్. థ్యాంకింగ్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్. రిగార్డ్స్ పీట్ క్యారియర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏషియా పసిఫిక్ సిమెన్స్ PLM సాఫ్ట్వేర్. ఎవరండి ఈయన? పీట్ క్యారియరు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏషియా పసిఫిక్. కాబట్టి సిమెన్స్ కంపెనీ వాళ్ళకి అసలు ఏమీ తెలియదు, సిమెంట్స్ కంపెనీ వాళ్ళకి తెలియకుండానే ఇదంతా జరిగిందని వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ ఏదైతే ఉందో అది 100% పచ్చి అబద్ధం. ఇవాళ పీట్ క్యారియర్ అనే వ్యక్తి రాసినటువంటి ఈమెయిల్ వికాస్ కన్విల్కర్ గారికి డిజైన్ టెక్ వారికి రాసినటువంటి ఈమెయిల్ మీకు చదివి వినిపించాను. మేము చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్తో ఒప్పందం చేసుకోవడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడానికి అని చెప్పి సిమెంట్స్ గ్లోబల్ సౌత్ ఈస్ట్ ఏషియా హెడ్ చెప్తూ ఉంటే అసలు ఏమీ తెలియదన్న పచ్చి అబద్ధాలు మీరు ఏ రకంగా మాట్లాడతారండి? మీకు అలవాటే కదా లేనిపోని ఆరోపణలు చేయటం, పిచ్చి రాతలు రాయటం. ఏమండి సజ్జల గారు, మొన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టి చేతులు దులిపేసుకున్నారు అసలు సిమెంట్స్ వాళ్ళు, అసలు ఏమీ తెలియదు, ఇదో పెద్ద అవినీతి కుంభకోణం అని చెప్తా ఉన్నారు కదా. ఇదిగోండి పీట్ క్యారియర్. ఎవరి పీట్ క్యారియర్ అది కూడా మనం చూద్దాం. లింక్డ్ఇన్లో మీరు చూస్తే ఎవరైనా కొట్టండి, లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూడండి పీట్ క్యారియర్ గారిది. పీట్ క్యారియర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎట్ సిమెంట్ సాఫ్ట్వేర్ బేస్డ్ ఇన్ హాంకాంగ్. పీట్ క్యారియర్ గారు ఈయన మెయిల్స్ రాసినటువంటి విషయాన్ని కూడా ఇవాళ రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం. కాబట్టి ఏదైతే వీళ్ళు ఒక దుష్ప్రచారం చేస్తున్నారో అది పచ్చి అబద్ధం. దయచేసి దాన్ని నమ్మవద్దండి. సిమెంట్స్ గ్లోబల్ వాళ్ళకి అన్నీ తెలిసి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్తోనే ఇదంతా కూడా జరిగింది.